ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకపక్ష నాయకులకు, ఆ పార్టీలకు, వాళ్ళ పత్రికలకు, వాళ్ళ టీవీ ఛానళ్లకు ఏం ప్రశ్న అడిగినా కూడా, ఏ నిర్ణయం మీద క్లారిటీ అడిగినా కూడా ఆ నిర్ణయానికి పరిమితమై వాళ్ళు చర్చ చేయడం, ఆ నిర్ణయానికి పరిమితమై వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎప్పటికీ జరగదు. ఏదైనా ఒక నిర్ణయాన్ని ప్రశ్నిస్తే ఎవరైనా వాళ్ళు దానికి సంబంధం లేకుండా ఎదురుదాడి చేయడం. ఈ క్రమంలో పాలక పార్టీలకు సంబంధించిన నాయకులు చాలామంది, ఈవెన్ లోకేష్ గారి దగ్గర నుంచి మిగిలిన మంత్రులు, తాజాగా ఇప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, మధ్యలో టీడీపీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా జగన్ గారికి ఒక కొత్త పేరు పెట్టారు. వర్క్ ఫ్రమ్ బెంగళూరు పర్సన్ అట. వర్క్ ఫ్రమ్ బెంగళూరు పర్సన్. తాజాగా నాదెండ్ల మనోహర్ గారు కూడా అంటూ ఉన్నారు, ఈ వర్క్ ఫ్రమ్ బెంగళూరు పర్సన్ అక్కడి నుంచి పనిచేస్తే ఎట్లా తెలుస్తుంది, రైతుల కష్టాలు మేము తీరుస్తున్నామో లేదో, రైతుల కష్టాల గురించి వర్క్ ఫ్రమ్ బెంగళూరు పర్సన్ మాట్లాడడం ఏంటి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అయితే జగన్ గారి మీద విమర్శలు చేస్తూ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ బెంగళూరు జగన్ గారు అంటే అక్కడ ఉంటున్నారు అని చెప్పి వీళ్ళు జనాల్లోకి ఆ మెసేజ్ పంపించే ప్రయత్నం. సరే, రైతుల కష్టాలు గుంటూరు మిర్చియాడ దగ్గర పోతే చెబుతారు కదా మనోహర్ గారు, మీ ఊరి పక్కనే కదా. లేకపోతే ఆ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకు పోయినా రైతులు చెబుతారుగా గిట్టుబాటు ధర ఉన్నాయా లేదా అని. సరేనండి, వీళ్ళు జగన్ గారికి పెట్టినటువంటి వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే పేరు వీళ్ళకే బూమరంగా నవ్వుల పాలు అవుతూ ఉన్నారు. ఎందుకని? జగన్ అధికారంలో లేడు. సరే, వారంలో 4-5 రోజులు ఇట్లా ఉన్నా, 2 రోజులు అట్లా ఉన్నా, ఆయన ఎప్పుడో ఫస్ట్ నుంచి బెంగళూరులో ఉంటూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక ఎన్నికలు అయిపోయి సంవత్సరమే అయింది, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇక్కడ తాను అవైలబుల్ ఉంటూ ఉన్నారు. మిగిలిన టైంలో అక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఆయన సొంత మిల్లాడు ఉంటుంది కాబట్టి. ఆయన అధికారంలో లేరు. అండ్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు పాలక పార్టీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, జనసేన అధ్యక్షులైనా, అసలు హైదరాబాద్లోనే కరోనా అంతా అక్కడే ఉన్నారు. ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళు, అప్పుడప్పుడు గెస్ట్లలాగా వచ్చిపోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు పాలిస్తున్నారు కదా, ఆయన హైదరాబాద్ నుంచే కదా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, హైదరాబాద్ విజయవాడ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అధికారంలో ఉండి. మరి వీళ్ళు పోయి జగన్ గారిని వర్క్ ఫ్రమ్ బెంగళూరు అంటే 6-7 నెలలు కరోనా అప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడలేదయ్యా స్వామి. 45 ఏళ్ళు రాజకీయం చేసిన చంద్రబాబు గారికి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కూడా లేదయ్యా స్వామి. మన అమరావతి దగ్గర శంకుస్థాపన భూమి పూజ చేసుకున్నారు. ఈ విమర్శలు తట్టుకోలేక 35 ఏళ్ళు కుప్పం దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహించిన అక్కడ కూడా ఇల్లు లేదనే విమర్శలు తట్టుకోలేక అక్కడేదో ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇల్లు కూడా లేని పాలకులు ఇద్దరికీ లేవు కదా, ఆయనకు లేదు, ఈయనకు లేదు, సీఎంకి, డిప్యూటీ సీఎంకి. స్పెషల్ ఫ్లైట్లో అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి వీళ్ళు హైదరాబాద్ నుంచి. మరి అధికారంలో లేడు జగను. మరి అప్పుడు వారానికి 1 రోజు 2 రోజులు వెళ్ళేసి బెంగళూరుకి వస్తే తనని వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పి వీళ్ళు ఏదో సెటైర్లు వేస్తే మరి అవి బూమరంగా ఈ జనాల మధ్య నవ్వుల పాలు కాక, అబ్బా ఎంత మంచి పేరు పెట్టారు జగన్కి అని చెప్పి ఏమైనా కనుక సపోర్ట్లు కొడతారా? వర్క్ ఫ్రమ్ బెంగళూరు అని జగన్ అంటే వీళ్ళంగా గెస్ట్ల కంటే దారుణం ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు. ఇప్పటికీ అప్ అండ్ డౌన్ చేయడం, ఇల్లు లేకపోవడం, ఎన్ని అదేదో 1,000 నీ వైపు చూపెడితే 4,000 మన వైపు, 1,000 ఎదుటి వైపు చూపెడితే 4,000 మన వైపు చూపెడతాయి అంటారు కదా. అదైతే వీళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బహుశా జనాలు ఏమనుకుంటారో, లేకుంటే మనకు బూమరంగా అవుతుందా లేదా, లేకుంటే మన దగ్గర ఉన్నటువంటి నలుపు మనకు కనిపించదని చెప్పి విమర్శలు చేస్తారా తెలియదు. ఇవన్నీ కాక మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారు. మనం మాట్లాడేదంతా కనుక జనాల్లోకి ఎక్కించడానికి మనకు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ఆ ధైర్యమేమో. కారణం తెలియదు కానీ 1,000 ఎదుటివైపు చూపెడదామని 4,000 వాళ్ళే చూపించుకుంటూ ఉంటారు. దాదాపు ప్రతిదీ బూమరంగ్ రిలేటెడే.
ప్రతిదీ బూమరంగ్ రిలేటెడే. అయినా కూడా మనం ఏదో బ్రహ్మాండమైన విమర్శ చేశామని చెప్పి వీళ్ళు ఏమైనా సంతోషపడుతుంటారేమో వీళ్ళకు వీళ్ళు నిజంగా తెలియదు.